నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. భారతదేశం హిందూ దేశం, హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి దేశం. సో అలాంటి భారతదేశంలో హిందువులు తమ దేవాలయాలకు వెళ్ళి తమ దేవుణ్ణి దర్శించుకునేటువంటి క్రమంలో ఎందుకు దేవుణ్ణి దర్శించుకోవటం కోసం వందల రూపాయలు, వేల రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? అదే ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్తే టికెట్ ఉంటుందా? ఒక ముస్లిం దర్గాకి వెళ్తే టికెట్ ఉంటుందా? ఎక్కడైనా ఒక ముస్లిం మసీదుకి వెళ్ళిన క్రమంలో టికెట్ ఇచ్చి వెళ్ళినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా దేశంలో? ఒక క్రిస్టియను చర్చికి వెళ్ళేటువంటి క్రమంలో తమ ఆరాధించేటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళే పరిస్థితి ఎక్కడన్నా ఉందా? కానీ ఎందుకు హిందూ దేశంలో హిందువులకి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? హిందూ దేవాలయాలు ఎందుకు ప్రభుత్వాలకి ఆదాయ మార్గాలుగా మారాయి? పోనీ హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి ఆ ప్రభుత్వాలకు సంబంధించి ఏదైతే ఖజానాకి ఏదైతే వస్తుందో, పోనీ దేవుడి ఖజానాకి ఏదైతే వస్తుందో ఆ డబ్బులు ప్రభుత్వాలు సక్రమంగా హిందూ దేవాలయాలకి ఉపయోగిస్తూ ఉన్నారా? సో దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి ఆ కల్తీ ఏదైతే ఉందో, స్వామివారి లడ్డూ ప్రసాదంతో పాటు ఇతర ప్రసాదాల్లో వాడేటువంటి నెయ్యికి సంబంధించి ఆ నెయ్యిలో జంతు మాంసం, కొవ్వు, అదేవిధంగా ఫిష్ ఆయిల్ కలిసినటువంటి ఆ అపచారం ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని కప్పిపుచ్చడం కోసం గత ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలు రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో శ్రీవాణి ట్రస్ట్ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ ఈ ట్రస్ట్లో ఒక్కొక్క టికెట్ ఖరీదు 10,000 రూపాయలు, అక్షరాల 10,000 రూపాయలు. వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకునేందుకు బ్రేక్ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు ప్లస్ 500, 10,500 రూపాయలు టికెట్ పెట్టుకుంటే ఒక హిందువు తాము కొలిసేటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా 10,500 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 10 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా. దాదాపు 1,000 కోట్ల రూపాయల పైనే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ డబ్బులు సక్రమంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి చెందాయా, టిటిడికే చెందాయా, లేకపోతే పక్కదారి మళ్ళాయా అనే దాని మీద కూడా ఆల్రెడీ ఎంక్వైరీ కూడా జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, ఇదే శ్రీవాణి ట్రస్ట్, 124 కోట్ల రూపాయలతో 163 ప్రైవేట్ టెంపుల్స్ను జీర్ణోద్ధరణ చేశారు ఈ శ్రీవాణి ట్రస్ట్కి వచ్చినటువంటి ఆ నిధులను ఉపయోగించి. 478 కోట్ల 70 లక్షలతో 4,787 భజనా మందిరాలు నిర్మించారు. తిరుపతి దగ్గర రామచంద్రాపురం మండలంలో రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి గుడికి 4 లక్షలు ఖర్చు అయితే ముందు ఒకటి యాడ్ చేసి 14 లక్షలు విత్డ్రా చేసుకున్నటువంటి ఒక ఉదంతం ఏదైతే ఉందో అది ప్రస్తుతం కలకలం రేపుతోంది. విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది ఈ అంశం. అదేవిధంగా ఈ డబ్బులతోటి శ్రీవాణి ట్రస్ట్కి వచ్చినటువంటి డబ్బులతోటి SC/ST కాలనీలు, ఫిషర్మెన్ కాలనీలు నిర్మించాలనేది ముఖ్య ఉద్దేశం. అయితే ఏం చేశారు? టీటీడీ దేవాలయాలకి రోడ్లు, LED బోర్డులకు, ఫినిషింగ్లకు, డైనింగ్ హాల్స్కి ఖర్చు పెట్టారు. అంటే ఇవన్నీ పోగా దాదాపు 520 కోట్ల రూపాయల డబ్బు దారి మళ్ళిందని చెప్పేసి సాక్షాత్తు విజిలెన్స్ డిపార్ట్మెంటే తేల్చింది. ఇది ఎవరో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరో మాట్లాడినటువంటిది కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంటు చేసినటువంటి ఎంక్వైరీ తేలింది. అక్షరాల 520 కోట్ల రూపాయల డబ్బులు
దారి మళ్ళీ అంటే డబ్బులకి రెక్కలు వచ్చి ఎగిరిపోయాయి. మరి ఎవరి జేబుల్లోకి పోయాయో? అంటే దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. బైబిల్ పట్టుకునేటువంటి వారిని తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్గా కూర్చోబెడితే, ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మందిని ముంచినటువంటి వారిని తీసుకొని వచ్చి మరి ఈ టీటీడీ బోర్డు మెంబర్ల స్థానాల్లో వారిని కూర్చోబెడితే ఇంక వారికి భక్తి ఏముంటుంది? అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వం ఆ ఉద్యోగికి ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి పోలీస్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకుంటుంది, ప్రత్యేకించి అసలు గ్రూప్ 1 ఆఫీసర్లకి. మరి భగవంతుణ్ణి కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆ తిరుమల పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి అధికారులకి, అక్కడ నియామకమయ్యేటువంటి ఏదైతే టీటీడీ ధర్మకర్తల మండల సభ్యులకి, టీటీడీ చైర్మన్కి, వాళ్ళకి ఎలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి? మరి గత ప్రభుత్వాల్లో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా నొక్కేసిన చరిత్ర ఉంది? వారి మీద ఎలాంటి లైంగిక ఆరోపణల కేసులు నమోదయ్యాయి? వారి మీద ఎలాంటి భూదోపిడీ కేసు నమోదైంది? వారి మీద ఏ విధమైనటువంటి కేసులు నమోదయ్యాయి అనేటువంటి అంశాన్ని ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నాయి? అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పదవులు ఒక గుర్తింపుకి మాత్రమే ఈ పదవులు ఇస్తున్నారు అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఈ పదవులు తీసుకుంటున్నారు ప్రస్తుతం. అంటే ఒక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన టీటీడీ చైర్మన్ ఇచ్చారు. మరి ఆయన ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలా? నియోజకవర్గంలో ఉండే 2,50,000 మందికి టీటీడీ చైర్మన్గా టీటీడీలో ఏం జరుగుతుంది? అన్యమత ప్రచారాలు జరుగుతూ ఉన్నాయా? ఎక్కడేం జరుగుతూ ఉంది? ప్రసాదాల్లో కల్తీ జరుగుతూ ఉందా? స్వామివారి సన్నిధిలో ఎలాంటి ఘోరాలు అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి? ఎలాంటి అసాంఘిక చర్యల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని వారు కాన్సన్ట్రేషన్ చేసే సమయం ఏముంటుందో వారికి? రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి, రాజకీయ నిరుద్యోగులకి ప్రస్తుతం ఆలయాలు, ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, మిగతా ఏ దేవస్థానమైనా ఆ దేవస్థాన చైర్మన్గా రాజకీయ నిరుద్యోగులు వస్తూ ఉన్నారు. అసలు వారు పూర్తిగా హిందువులా, లేకపోతే వారి ఇంట్లో వారి భార్య బిడ్డలు అన్ని మతాన్ని మరి ప్రచారం చేసేటువంటి వ్యక్తుల అనేటువంటి వెరిఫికేషన్ లేకుండా పోయిన దుస్థితిలో హిందూ సమాజానికి మకిలం పడుతుంది. హిందూ సాంప్రదాయాలు మంటగలిసిపోతా ఉన్నాయి. హిందువుల్లోనే కులాలుగా, ప్రాంతాలుగా, రాజకీయాలుగా, పార్టీలుగా విడిపోవటం వల్ల హిందువుల్లో ఐక్యమత్యం లోపిస్తూ ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, భారతదేశం హిందూ దేశం, ఈ భారతదేశం ఇది హిందువులది. ఈ హిందువులందరినీ కూడా అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో మరి వారిని డబ్బుతోటి మరి వారికి ఆశ చూపో, లేకపోతే ఇంక ఇతరితర మరి ఏం చేసి మారుస్తారో కానీ మరి ఇతర మతాల్లోకి మార్చడం ఈ మధ్య బాగా ఎక్కువైపోతూ ఉంది. మరి ఏ హిందువు కూడా ఇతర అన్య మతస్థుల్ని మరి హిందూ ధర్మంలోకి మార్చిన ప్రక్రియ అయితే నాకు తెలిసి అయితే నేను ఒక్కటి కూడా చూడలే ఇప్పటి వరకు. ఏ హిందువు కూడా మిగతా మతస్థుల్ని హిందూ మతంలోకి మార్చిన పరిస్థితి లేదు. మరి మిగతా మతస్థులు ఎవరైతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో మరి వారు ఎందుకు హిందువుల్ని వారి మతంలోకి ఎందుకు మారుస్తూ ఉన్నారు? మరి హిందువులు ఎందుకు మారిపోతూ ఉన్నారు? అసలు దేవాలయాలంటే ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలుగా ఎందుకు మారిపోతూ ఉన్నాయి? శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి అంటే హిందూ తన ఆరాధించేటువంటి తన భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవడానికి 10,000 రూపాయలు కట్టాలా? ఇంత దుర్మార్గమా? ఇంత దారుణమా? దీని మీద ఎవరు ప్రశ్నించే పరిస్థితే లేకుండా పోతా ఉంది. అంటే ఇక భవిష్యత్తులో ఈ భారతదేశంలో హిందూ మత సాంప్రదాయాలు మంట కలిసి పోతా ఉన్నాయి. రాజకీయ నిరుద్యోగులకి దేవాలయాల చైర్మన్ల పదవులు కిరీటంలా మారబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా మేల్కొనకపోతే హిందూ మత సాంప్రదాయాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా దేవాలయాల్లో వందలు వేల రూపాయలతోటి దేవుడి దర్శనానికి విక్రయించేటువంటి టికెట్ల మీద విచారణ జరగాలి. అలాంటి టికెట్లను అసలు ప్రభుత్వాలు రద్దు చేయాలి. ఒక హిందువు తన గుడికి వెళ్ళి తన భగవంతుని ప్రార్థించడం కోసం ఈ హిందూ దేశంలో వేల రూపాయల డబ్బులు ఎందుకు చెల్లించాలి? ఒక క్రిస్టియన్ చెల్లిస్తానడా చర్చికి వెళ్ళడానికి? ఒక ముస్లిం
డబ్బులు చెల్లిస్తా ఉన్నాడా మసీద్కి వెళ్ళటానికి? హిందూ దేశంలో హిందువులు ఎందుకు చెల్లించాలి అనే విప్లవం రావాలి, విప్లవం పుట్టాలి. విప్లవం పుట్టినప్పుడే ప్రభుత్వాలు లొంగుతాయి. హిందూ దేవాలయాన్ని ఆదాయ మార్గాలుగా చూడటం మానుకున్నప్పుడే సనాతన ధర్మం ముందుకెళ్తుంది, దేశంలో ధర్మం న్యాయం బ్రతుకుతుంది. ఈ అంశాలు మొత్తం చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముందుగా మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు, రాజుతో మాట్లాడదాం. రాజు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు. మొత్తానికి శ్రీవాణి ట్రస్ట్, ఈ శ్రీవాణి టికెట్లు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసింది. సో 10,000 రూపాయలకి ఒక టికెట్ని విక్రయించడం అనేది అసలు ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి? వేల కోట్ల రూపాయలు ఈ విధంగా మరి అధికారికంగానే, మరి ఇంకా అనాధికారికంగా మరి ఎన్ని శ్రీవాణి టికెట్లు దర్శనాలు అమ్మారో, మరి ఎన్ఆర్ఐలకో లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకో ఎన్ని అమ్ముకున్నారో తెలియదు. దేవుణ్ణి అమ్మేశారు ఫైనల్గా చెప్పాలంటే. ఎట్లా రాజు ఇది 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 ఇంకా ఇలాంటి ఈ దుర్మార్గం ఎన్నాళ్ళు? హిందూ దేశంలో హిందువులు తమ దేవుడిని కొలుసుకోవటం కోసం, తన దేవుడికి హిందూ ఒక దండం పెట్టడం కోసం, దర్శనం చేసుకోవడం కోసం వేలకు వేలు చెల్లించిపోవాలా? రైట్ బ్రహ్మనాయుడు, మీరు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తారు. ఎస్పెషల్లీ ఈరోజు దేశవ్యాప్తంగా, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవాలి అంటే ముందు ఒక ధరని నిర్ణయిస్తారు స్వామివారు. అంటే మనం మనసులో కొలుచుకునేటటువంటి ఒక స్వామి రూపాన్ని చూడాలి అంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తే కానీ ఆ స్వామి దర్శనం కానటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆలయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మీరు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి అనేది నిర్విధాంశం ఇక్కడ. ఎందుకంటే దాదాపు 520 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 18 అంశాలకు సంబంధించి అనేటటువంటి విషయాన్ని ఇటీవల జరిగినటువంటి విజిలెన్స్ విచారణలో తేలింది. విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో అనేక రకాలైనటువంటి అంశాలు వచ్చాయి. అందులో ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి శ్రీవాణి నిధులకు సంబంధించి, సో ఇందాక మీరు చెప్పినటువంటి ఏదైతే ఈ నిధులను పక్కదారి పెట్టే దాదాపు 1000 కోట్లకు పైచీలకు అన్నారో, అందులో ఎస్పెషల్లీ అసలు ఈ శ్రీవాణి అనేటటువంటి ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అంటే మత మార్పిడీలు ఆపాలి, ఎస్సీ ఎస్టీ మత్స్యకార ప్రాంతాల్లో భజన మందిరాలు నిర్మించి వాళ్ళని హిందూ మతం వైపు ఆకర్షితులను చేయాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇతర మతస్థులు ప్రలోభపెట్టి వాళ్ళ మతాల్లోకి చేర్చుకుంటున్నారు కాబట్టి అన్య మత మార్పిడీలను నివేదించాలి అంటే దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం హిందూ మతం అక్కడికి వెళ్ళాలి. సో హిందూ మతం అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ భజన మందిరాలు లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి ఆలయాలు నిర్మించినట్లయితే అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికత వాళ్ళకి వెళ్తుంది అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఉంది. ఈరోజు శ్రీవాణి అని చెప్పి 10,000 రూపాయలు ట్రస్ట్కి, అలాగే 500 రూపాయల దర్శనానికి ఏ విధంగా అయితే తీసుకున్నారో అప్పుడు ఇలాంటివి ఏమీ తీసుకోకుండా మన గుడి అనేటటువంటి ఒక కార్యక్రమం కావచ్చు, అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలను పెట్టి ఇదే మత్స్యకార గ్రామాల్లో, మత్స్యకార ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో కూడా దేవాలయాలు నిర్మించారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గతంలో టీడీపీ హయాంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు, ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు అర్చకత్వంలో కూడా శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆలయంలో పూజలు చేయాలి అంటే బయట నుంచి మళ్ళీ అక్కడికి ఒక పూజారి వెళ్ళి పూజ చేయకుండా ఎస్సీ ఎస్టీలు మత్స్యకారులు కూడా శ్వేత అనేటటువంటి ఒక బిల్డింగ్లో తిరుపతిలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ చేత అక్కడ పూజలు చేయించినటువంటి పరిస్థితి గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, సో దీంట్లో ఎలా అంటే రకరకాలైనటువంటి అంటే అవసరం లేని చోట కూడా నిధుల్ని ఖర్చు పెట్టి దాదాపు 25% వరకు కూడా ఉన్నటువంటి వాటికంటే ఎక్కువ బిల్లులు చెల్లించారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం చెప్పే మాట కాదు, ఇది విజిలెన్స్ తేల్చినటువంటి అంశం. ఇక్కడ మీరు ఇంకొక విషయం అన్నారు, ఈరోజు దేశంలో రాష్ట్రంలో దేవుడిని దర్శించుకోవాలి అంటే టికెట్ల రూపంలో ఈరోజు వెళ్ళి స్వామివారికి డబ్బులు చెల్లించాలి అనేటటువంటి ఒక అంశాన్ని మీరు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఉంది. దేవ ఆదాయము, ధర్మ ఆదాయము, దేవుళ్ళ మీద వచ్చేటటువంటి ఆదాయము, ధర్మం మీద వచ్చేటటువంటి ఆదాయము మీద నడిచేటటువంటి ఒక శాఖ ఈరోజు రాష్ట్రంలో ఉండడం దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అంటే దేవుళ్ళ మీద వచ్చేటటువంటి ఆదాయంతో ఈరోజు ఆలయాలని అభివృద్ధి చేస్తామని చెప్పేటటువంటి సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎవరి మతాలకి కూడా వ్యతిరేకం కాదు, సర్వ మత సౌభ్రాతృత్వంతో ఈరోజు దేశం ఉంది, రాష్ట్రం ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంటే
వక్ఫ్ ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించి వాళ్ళు ఎక్కడికైనా హజ్ యాత్రలకు వెళ్ళాలి అంటే దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి హజ్ యాత్రలకి దరఖాస్తులు ఆహ్వానించి మరీ ప్రభుత్వ డబ్బులతోటి తీసుకెళ్తుంది. జెరూసలేం యాత్రలు అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసాక జెరూసలేం యాత్రలు చెప్పి క్రిస్టియన్స్ని అక్కడ తీసుకెళ్తున్నారు. దానికి ప్రభుత్వమే నిధులు ఇస్తోంది. కానీ హిందువులు మాత్రం ఏదైనా గుడికి వెళ్తే వాళ్ళే డబ్బులు కట్టాలి తిరిగి. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఇది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వాలు ఆలయాల మీద పడి ఏ విధంగా దోచుకుంటున్నాయని దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రతి ఆలయం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 6A టెంపుల్స్ అంటాం. ఈ 6A టెంపుల్స్ అంటే కొంత ఆదాయాన్ని మించి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి టెంపుల్స్ ప్రభుత్వానికి ప్రతి దేవుడు ఈ 6A టెంపుల్స్లో కొలువైనటువంటి ప్రతి దేవుడు ప్రభుత్వానికి కప్పం కట్టాలి, అంటే పన్ను కట్టాలి. ఏంటంటే ఆ పన్ను CGF కామన్ గుడ్ ఫండ్ కింద డబ్బులు కట్టాలి. ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ EAF కింద ఈ దేవాలయాలు ప్రభుత్వానికి ప్రతి ఏటా కూడా ట్యాక్స్ చెల్లించాలి, అంటే కప్పం కట్టాలి. కడితే ఆ డబ్బుతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ నడుస్తోంది. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ప్రభుత్వాల పెత్తనం, రాజకీయ పెత్తనం ఆలయాల మీద పడిందో ఆ ఆలయాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికత నశిస్తూ వస్తోంది అనడానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలే ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమలలో ఈరోజు లడ్డూలో వాడినటువంటి నెయ్యి తాలూకా సంబంధించినటువంటి అంశాలు ప్రతి ఒక్కరిని కూడా బాధ రేకెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఎలా జరిగాయి? అక్కడ సరైనటువంటి పరిపాలన లేకపోవడం. రాజు కరెక్ట్గా ఉంటే కింద పనిచేసే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. అసలు అక్కడ ఈఓగా నియమించినటువంటి వ్యక్తి ధర్మారెడ్డే ఆ పదవికి అనర్హుడు. ఎందుకు? సర్వీస్ రూల్స్ ప్రకారం ఈఓగా ఉండాలి అంటే IAS అధికారి ఉండాలి. సో ధర్మారెడ్డి IAS అధికారు కాదు, ఆయన IDES అధికారి, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కి సంబంధించినటువంటి ఒక అధికారి. ఈయన అక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడడానికి ఉండేటువంటి ఒక ఎన్ఫోర్స్మెంట్ అధికారి మాత్రమే. ఈయన్ని తీసుకొచ్చి దేవాలయాన్ని అప్పగించి ప్రపంచ ప్రఖ్యాత దేవాలయాన్ని ఆయన చేతిలో పెడితే మీరు చెప్పిన పర్సన్ ధర్మారెడ్డి గారు, ఆయనకి కొంతమంది వినతి పత్రం ఇచ్చేటువంటి క్రమంలో తిరుపతిలో ఎలాంటి ఆచారంతో దుస్తులు ధరిస్తారో ఆ ఆచారాన్ని మంట కలుపుతూ ఆయన ఒక లుంగి, గల్ల లుంగి, ఒక టీషర్ట్ వేసుకున్న ఫోటో ఏదైతే ఉందో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ ఫోటో అందరి దగ్గర కూడా ఉంది. అయినా కూడా ప్రభుత్వాలు ఖాతరు చేయని పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది రాజు. తిరుపతిలో PROలు, ఎమ్మెల్యేలు PROలు ఉన్నారు పెద్ద ఎత్తున. వారి పరిస్థితి ఎలా ఉంది? సో వారి దందా ఏమైనా నడుస్తూ ఉందా తిరుపతిలో? మెంబర్లు ఎవరైతే పాలక మండలి ఏదైతే ఉందో, ధర్మకర్తల మండలి ఏదైతే ఉందో, ఈ TTD బోర్డు మెంబర్లు, సో వారికి ఏదైనా ముడుపులు అందే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఈ శ్రీవాణి టికెట్లు ఇన్ని వేల రూపాయలు పెట్టి ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తున్నా వారు కూడా నోరు మెదిపిన పరిస్థితి లేకుండా పోయింది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ధర్మారెడ్డి గురించి మాట్లాడే బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ధర్మారెడ్డి విషయాన్ని పక్కన పెడితే ధర్మారెడ్డి ఏం చేశాడు అనేది దేవదేవుడికి తెలుసు. అన్నీ కూడా బయటకు వస్తాయి. ఆయనకు ఆల్రెడీ స్వామివారు వేయాల్సినటువంటి శిక్ష వేశాడు. సో ఇంకా కూడా చేసినటువంటి పాపాలకు పరిహారం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి ఉంది. సో ఆయన పక్కన పెట్టేద్దాం. ఇందాక మీరు అడిగినట్టు ఎమ్మెల్యేలు, ఎస్పెషల్లీ ధర్మకర్తల మండలి సభ్యుల విషయానికి వస్తే, గతంలో పనిచేసిన వాళ్ళ విషయానికి వస్తే, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సంబంధించి టికెట్లు ఎవరు అమ్ముకోరు. ఇక్కడ అందరూ కూడా పొరపాటు పడుతున్నారు. టికెట్లు ఎవరు అమ్ముకోరు, వాళ్ళ పదవిని అమ్మేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యునైతే నేనేం చేస్తానంటే ప్రతిరోజు వచ్చేటటువంటి నా కోటాకి సంబంధించినటువంటి టికెట్లు గుంపకత్తగా, అంటే నెలకి నాకు 10 లక్షలు, లేదు నెలకు నాకు 50 లక్షలు ఇచ్చేస్తే నీ ఇష్టం వచ్చినట్టు టికెట్లు పెట్టుకోవచ్చు. అలాగే నేను అమ్ముకుంటా, అంటే నా పదవిని అమ్మేస్తాను. నా సంతకాలు పెట్టి మీరు ఒక లెటర్ హెడ్ నాకు తెచ్చిస్తే, మీరు నాకు డబ్బులు తెచ్చిచ్చేస్తే నేను సంతకాలు పెట్టి మీకు ఇచ్చేస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు రోజుకి లెటర్లు పెట్టుకోవచ్చు. ఎమ్మెల్యేల పరిస్థితి అదే. మీరు ఇందాక PROలు అన్నారు. సో ఇప్పటివరకు ఎవరు కూడా బయట పెట్టేటటువంటి అంశం ఇది. ఏంటంటే ఈ PROలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేయరండి. ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో ఎంపీలని కొనుక్కుంటారు, వాళ్ళ పదవిని కొనుక్కుంటారు, వాళ్ళ సంతకాన్ని కొనుక్కుంటారు. కొనుక్కొని వాళ్ళకి ఇచ్చేటటువంటి టికెట్లు ఏవవుతున్నాయో వీటికి గంపగుత్తగా నెలకి ఇంత రేటు కట్టి ముందుగా వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లెటర్లు తీసుకొని సంతకాలు పెట్టి వీళ్ళే టికెట్ల వ్యాపారం చేసుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు, పాపం ఎమ్మెల్యేలకి ఏం తెలియదు. వాళ్ళు నెల తిరిగేసరికి డబ్బులు తీసుకుంటారు తప్ప ఎన్ని టికెట్లు పెట్టారు ఏంటనేది తెలియదు. గతంలో మనం చూసాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద ఒక A4 షీట్లో
ఖాళీ కూడా లేకుండా, అంటే కింద సంతకం పెట్టిన ఖాళీ కూడా లేకుండా ఎన్ని పేర్లు పడితే అన్ని పేర్లతోటి లెటర్ బయటపడింది చూసాం. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన లెటర్ చూసాం. అలాగే మంత్రి రోజాకి సంబంధించినటువంటి లెటర్ చూసాం, మాజీ మంత్రి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అంటే స్వామి వారిని ఇందాక మీరు చెప్పినట్లు అంగట్లో సరుగ్గా మార్చేశారు. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు ఏంటంటే లాబీయిస్టులు అనమాట. స్వామివారి దర్శనం దగ్గరుండి ఇలా తీసుకెళ్లి స్వామివారిని దర్శనం చేపిస్తారు, ఢిల్లీలో సెటిల్మెంట్లు చేసుకుంటారు. స్వామివారికి దగ్గరికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తారు, ముంబైలో సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు. ఒక స్వామి నిలబడి డబ్బులు సంపాదిస్తూ ఉంటే కష్టపడి టీటీడీ కూర్చొని విలాసాలకి పాల్పడుతూ ఇక్కడ డబ్బులు ఖర్చు చేస్తుంది. ఇది నానుడి ఇక్కడ. సో ఇలాంటి పరిస్థితులు దాపురించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు పక్కన పెడితే అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి గొప్ప ఉదాహరణ. దర్శనం కల్పించండి చెప్పేసి భక్తులు వెళ్ళి టీటీడీ ఈఓ బిల్డింగ్ దగ్గర తమ ఆవేదనని గోవిందరామరూపాలతోటి ఆవేదన వెళ్ళగెక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. భక్తుల మీద కేసులు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఇది. అంతేకాకుండా అప్పట్లో ఏదైతే భక్తులకి సంబంధించి అనేక కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో అక్కడ జరుగుతున్నటువంటి ఫుడ్ బాగలేదు అని చెప్పి పెట్టిన పాపానికి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాక్కెళ్ళి లోపలేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసాం. ఇంత అరాచకాలతోటి కట్టడి చేసి అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీసేటటువంటి క్రమంలో ప్రైమ్ న్యూస్ ప్రతినిధులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా మీరు చూస్తారు. ఇదే విధంగా లైవ్లో ఉంటే పోలీసు వచ్చి బలవంతంగా ఎలా అరెస్ట్ చేశారో కూడా మీరు చూస్తారు. సో ఈ విధంగా తిరుమల శ్రీవారి ఉన్నటువంటి పలుకుబడిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నిటికీ కూడా ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా దీని మీద మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ దాన్నే మనం ఇనిషియేట్ తీసుకుంటాం. నేను ఏదైతే పాలక మండలి ధర్మకర్తల మండలి అని చెప్పేసి ప్రైమ్ న్యూస్ ఒక ఇనిషియేట్ తీసుకుని ఆ పేరుని బయటలో జనబాహుల్యంలోకి తీసుకెళ్లాలనుకున్నామో ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరును కూడా మార్చాలి. ఎందుకంటే దేవుళ్ళతోటి ఆదాయం రావడం కాదు, ధర్మం వల్ల ఆదాయం రావడం కాదు, దీన్ని కూడా పేరు మార్చాల్సినటువంటి పరిస్థితి. ఇది ఆలయ పరిరక్షణ శాఖగా మార్చుకుంటే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా మన ప్యానెల్లో ఉన్నటువంటి స్వామీజీల నిర్ణయం, వాళ్ళ ఆలోచన మేరకు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నాయి గుళ్ళు, చాలా వరకు కూడా అక్కడ పొలిటికల్ ప్రమేయం లేనటువంటి వాళ్ళని ఎక్కువగా నియమిస్తుంటారు. ఇందాక ఇంకొక మాట అన్నారు మీరు, ఒక చిన్న ఉద్యోగానికి వెళ్ళాలన్నా సరే కంపల్సరీ వాళ్ళు పోలీస్ దగ్గర నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్, కాండక్ట్ అనేటటువంటి ఒక సర్టిఫికేటు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. కానీ దేవాలయాల్లో ధర్మకర్తల మండలిలో స్వామివారి సేవ చేసి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి ఈ పోస్టులో నియమించేటటువంటి వాళ్ళు ఎన్ని క్రిమినల్ కేసులుంటే అంత ఎక్కువ ప్రాధాన్యత, మీ మీద ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అన్ని సబ్ కమిటీస్లో, అంటే ఇప్పుడు టీటీడీ ఉంది, పర్చేజ్ కమిటీ ఒకటి, ఇంజనీరింగ్ కమిటీ ఒకటి, ఈ విధమైనటువంటి కమిటీలో మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే మీ మీద అన్ని కేసులు ఉండాలన్నమాట. అంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులు నేను చెప్తున్నాను. అసలు ఎవరికి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉండాలి అనేటటువంటి మాన్యువల్స్ని మర్చిపోయి చాలా రోజులైంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కొన్ని మాన్యువల్స్ని ఇక్కడ ఫాలో అవ్వాలి. ఎస్పెషల్లీ ఆ హిందూ రిలీజియస్ యాక్ట్ ఒకటి ఉంది, ఆ యాక్ట్ని ఫాలో అవ్వాలి. అలాగే టీటీడీ సర్వీస్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఏమీ లేదు. ఇందాక మీరు అన్నారు ధర్మారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి గల్లాలుంగి టీషర్ట్ వేసుకొని తీసుకున్న పరిస్థితి. మీరు అన్న అది చూశారు కాబట్టి బయటకు ఆ ఫోటో వచ్చింది కాబట్టి మీరు చెప్తున్నారు. ఏ రోజు కూడా ఆయన తిరునామం పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించలా. తిరుమల శ్రీవారికి ప్రథమ సేవకుడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి స్వామివారికి ప్రథమ సేవకుడు అంటారు. మరి ఈ ప్రథమ సేవకుడు కనీసం తిరునామం కూడా పెట్టుకోనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు అప్పట్లో ఈవోగా నియమించినటువంటి పరిస్థితి. రూల్స్ భగవంతుడి మీద ఎవరైతే చైర్మన్ గా ఉన్న వ్యక్తులు వారికే భయము భక్తి లేకపోతే అందులో పనిచేసే అధికారులు ఇష్టానుసారంగా ఎలా వ్యవహరిస్తారో మరి ఇప్పుడు మన లడ్డు కల్తీ జరిగినటువంటి అంశం ఖచ్చితంగా దానికి నిదర్శనం అవుతూ ఉంది. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు. ఎందుకంటే ఒకటి అక్కడ ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, అసలు తిరుమల శ్రీవారు ఎవరు, తిరుమల శ్రీవారికి సంబంధించి ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది, స్వామివారికి జరిగే కైంకర్యాలేంటి, స్వామివారికి జరిగే సేవలేంటి, పూజలేంటి, ఆయనకున్నటువంటి నామాలేంటి, అక్కడ జరిగేటటువంటి కైంకర్యాలేంటి అనేటటువంటి వివరాలు తెలియదు. కనీసం 7 కొండలకి ఎక్కేటటువంటి సందర్భంలో కొండలు కనపడట్లేదు, రోడ్లు కనిపిస్తున్నాయని చెప్పేటటువంటి టీటీడీ అధికారులు ఎన్ని మలుపులు ఉన్నాయో లెక్క పెట్టుకునే టీటీడీకి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులను చూసాం. కానీ ఎన్ని కొండలు ఉన్నాయో ఆ కొండల పేర్లేంటో కూడా తెలియనటువంటి వ్యక్తులను ఈరోజు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వేస్తే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారనే దానికి ఈ నెయ్యి ఉదంతమే కారణం. ఈరోజు నెయ్యిలో ఏముంది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఈరోజు ప్రక్షాళన జరగాలి. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళని, స్వామివారికి సంబంధించినటువంటి నామాన్ని నలుదిశలా వ్యాపింపజేసేటటువంటి శక్తి అలాగే ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళని అక్కడ నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అనేక సందర్భాల్లో చూసాం మనం. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మరికొన్ని ఆలయాల్లో ఉన్నటువంటి ధర్మకర్తలు ఏ విధంగా పనిచేశారు అనేది మనం చూసాం. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అలా బయటికి రాగానే రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ అంటే గుడికి లెఫ్ట్ సైడ్లో గుడి వైపు నుంచి లెఫ్ట్ సైడ్లో చూస్తే హతీరాంజీ మఠం అని ఉంటుంది. హతీరాంజీ బావాజీ తోటి స్వయంగా తిరుమల శ్రీవారి వచ్చి పాచికలాడారనమాట. మరి అలాంటి హతీరాం బావాజీకి సంబంధించినటువంటి ఒక హతీరాంజీ మఠం ఉంది అక్కడ. సో ఆ మఠానికి మహంతు అని ఉంటారు. ఈ మహంతు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి హతీరాం బావాజీ శిష్య పరంపరల నుంచి వస్తారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, తిరుపతిలో ఉన్నటువంటి విలువైన హతీరాంజీ భూములు అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి విలువైన హతీరాంజీ భూములను పొట్టేసేందుకు ఈ మహంతు అడ్డం వస్తున్నాడని చెప్పేసి ఆయన్ని ఆ పదవి నుంచి తీసేసి తరిమేశారు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంటే ఒక మఠాధిపతి, పరంపరగా వస్తున్నాడు మఠాధిపతి, లేనిపోయిన అలిగేషన్స్ పెట్టి ఆయన తప్పు చేశాడా ఒప్పు చేశాడా పక్కన పెడితే ఆయన తరిమేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నటువంటి విషయాలు. దీని మీద కూలంకషంగా చర్చ జరగాలి. ఈ చర్చ ప్రతి ఒక్కరిలో కూడా నానాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇదే అంశంతో మనతో మాట్లాడుకోవడం కోసం